1,50,000 దాకా ప్రభుత్వానికి వెహికల్స్ను పెట్టి నష్టపోయామని చెప్పేసి ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ధర్నాకు దిగినటువంటి కరోనా నేపథ్యంలో వెహికల్స్ పెట్టి నష్టపోయినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడే ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని చెప్పి వాళ్ళ బిల్లును వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. లేకపోతే కుటుంబాలన్నీ కూడా రోడ్డు పాలైపోయి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ఎవరు కూడా పట్టించుకోలేదనేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు అందరూ కూడా ఇక్కడ చేరి ఉన్నారు. మెయిన్ గా గతంలో చేసినటువంటి ఆర్టీఓ అయితేమి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ సునీల్ కుమార్ అయితేమి ఆర్టీఓ రామకృష్ణారెడ్డి చెప్పినారని వాళ్ళ వాయిస్ రికార్డు కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు నమ్మి మోసం చేశారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు నష్టపోయినటువంటి బాధితులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అసలు ఏం జరిగింది, కరోనాలో ఎవరు చెప్పినారు వీళ్ళు వెహికల్ పెట్టమని, కరోనా పేషెంట్లను వీళ్ళు ఎందుకు చేర్చినారు, ఎస్ఆర్బీసీ కాలనీలో ఉన్నటువంటి అక్కడ కరోనా కేంద్రంలోకి చేర్చినారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, మీరు కొంచెం ఇప్పుడు కరోనాలో మీరు ఎన్ని వెహికల్స్ పెట్టినారు, మీకు ఎందుకు ఇంతవరకు కూడా పిల్లలు రాలేదు, మీకు ఎవరు చెప్పినారు అసలు పెట్టమని? సార్ మాకు నంద్యాలలో కరోనా లాక్డౌన్ అప్పుడు కరోనా పేషెంట్ ఎత్తుకోవాలని మాకు నంద్యాల ఆర్టీఓ సార్ సునీల్ ఈయన రామకృష్ణారెడ్డి గారు చెప్పారు సార్, సబ్ కలెక్టర్ గారు. తర్వాత సునీల్ సార్ గారు మాకు ఫోన్ చేశారు, మీరు వెహికల్ పెట్టండి కరోనా పేషెంట్కి తీసుకొని నంద్యాలలో కానీ చుట్టుపక్కల మండలాల్లో అన్ని చోట్ల వెహికల్ కావాలి, మాకు వెహికల్ పెడితే మీకు బాడీలు ఇస్తామని చెప్తున్నారు సార్. ఇప్పుడే లాక్డౌన్ అయింది, మా పరిస్థితి బాగాలేదు సార్, మేము చేసుకునే దినాలు లేకపోతే లేదు, మేము ట్యాక్సీలు కంట్రోల్ ఇన్సూరెన్స్ వల్ల కట్టాల్సి ఉంటుంది. లేదమ్మా వారం నుంచి 10 రోజుల్లో మీకు వస్తాయి, ఆ బాధ్యత మాది, మేము జేసీ గారితో మాట్లాడామని మా సబ్ కలెక్టర్ రామకృష్ణారెడ్డి సార్ కానీ సునీల్ సార్ కానీ వాళ్ళు చెప్పడం జరిగింది. మేము నంద్యాల తరఫున చుట్టుపక్కల ఆర్లగడ్డ కానీ వెలుగోడు కానీ ఈ మండలాలు ఎన్ని ఉన్నాయో కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించి అన్ని చోట్ల నుంచి అన్ని పల్లెటూర్ల నుంచి కూడా మేము ఇక్కడ శాంతరామ్ హాస్పిటల్కి, నంద్యాల ఎస్ఆర్బీసీ కాలనీకి కానీ, మళ్ళీ కర్నూలు విశ్వభారతి హాస్పిటల్, కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్, ప్రతి చోట మా డ్రైవర్లు ప్రాణాలు తెగించి పాజు కానీ నెక్స్ట్ కానీ కేసెస్ తీసుకొని వెళ్ళారు. మాకైతే శానిటైజ్ ఇస్తామన్నారు, ఇంకా అక్కడ మీ క్లీనింగ్ ఇస్తామని చెప్పారు. మాకైతే ఒక్కరు కూడా ఏ రూపాయి కూడా మాకు చెల్లించలేదు. మా డ్రైవర్లు అయితే ట్యాక్సీ ఒకరు నెల కట్టలేక ఒక రోజు లేట్ అయితే దగ్గర 1800 పెనాల్టీ పడుతుంది. ఎఫ్సీలకు అయితే ఒక రోజు ఎఫ్సీ లేదంటే దగ్గర 16,000 వేసిన రోజులు ఉన్నాయి. మా దగ్గర బిల్లులు కూడా ఉన్నాయి. మాకు అధికారులు మేము ఎన్ని చోట్ల కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినాము, మిగతా చోట్ల ఇప్పుడు నంద్యాల సబ్ కలెక్టర్ మేడం దగ్గర పోయి అక్కడ కూడా మేము ధర్నా చేసాం, కానీ మాకు ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదు. ఈ రోజు అయితే దగ్గర 6 నెలలు అవుతుంది. 6 నెలలు అంటే బండికి ఒక వెహికల్స్ వచ్చేసి 1,50,000 రావాలి, అట్లా 50 బండ్లు పెట్టినాం. 50 బండ్లకు కానీ ఒక రూపాయి కూడా మాకు చెల్లించలేదు. డీజిల్ ఒకటే పంపించినారు, మిగతా పట్టించలేదు. మా కరోనా టైం అప్పుడైతే మా డ్రైవర్స్ని వాళ్ళ భార్యలు కానీ పిల్లలు కానీ దగ్గరకు కూడా రాణించుకునే పరిస్థితి లేదు. ఇండ్ల దగ్గర అయితే మీరు తుఫాన్లు పెట్టినారు, స్టేషన్లో పెట్టినారు, మీరు దూరం ఉండని మమ్మల్ని వెళ్ళేశారు. కానీ మేము ప్రాణాలు తెగించి ఈరోజు ఇంత చేస్తున్నా కూడా మాకు ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. మా డ్రైవర్లు ఈరోజు చనిపోతామంటున్నారు. మీరు ఇలాగే మాకు స్పందించలేకపోతే ఇప్పుడే మీ ముందే చనిపోతామని మా డ్రైవర్లు చెప్తున్నారు. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. మేము జగన్మోహన్ రెడ్డికి కానీ సీఎం సార్ కానీ మిగతా వాళ్ళకి కలెక్టర్ గారికి కానీ ప్రతి ఒక్కరు మాకు ఇప్పుడు సోషల్ మీడియాలో మేము వాట్సాప్లలో ఫేస్బుక్లలో దానిలలో మాకు ఆల్ ఇండియా లెవెల్లో యూనియన్ ఉన్నాయి, సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్, ఆల్ ఇండియా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అని దగ్గర 58 గ్రూపులు ఉన్నాయి. కర్ణాటక మహారాష్ట్ర ఆల్ ఇండియా లెవెల్లో మాకు ఉన్నాయి. మాకు ఏదైనా వెహికల్ ఆగిపోయినా కూడా మాకు వాయిస్ రికార్డింగ్ ఇస్తే అక్కడ మాకు హెల్ప్ చేయడం, మేము ఇక్కడ వచ్చి హెల్ప్ చేయడం అట్లా చేస్తుంది. మా డ్రైవర్లు ఎట్లా అంటే ప్రతిదీ ఏదైనా వాడి ఉందంటే ఇంకా ప్రాణాంత ఇచ్చి కూడా వాళ్ళకి సాయం చేశారు. పేషెంట్లకు అయితేనేమి మిగతా వాళ్ళకి అందరితో కలిసిమెలిసి చేశారు, కానీ మాకు న్యాయం జరగడం లేదు. కనీసం ఇప్పటికైనా ఇప్పుడు మీడియా ముఖంగా మేము తెలియజేయడం అంటే మాకు సంబంధించి మేమైతే మా దగ్గర డబ్బులు లేవు, మేము డ్రైవర్లు అంటే మాకు చిన్న చూపే చూస్తారు మాకు డ్రైవర్లు అంటే. కానీ ప్రతి ఒక్క చోట మేము ఉంటాం. అంబులెన్స్ నడవాలన్నా సీఎం పిఎం కానీ ఎక్కడ కానీ ఒక రైతు పండించే ధాన్యం తీసుకుపోవడానికి కూడా మేము డ్రైవర్లం అవసరం. ఎక్కడైనా సీఎం కానీ పిఎం కానీ ఎక్కడ, కానీ మాకు విలువ లేదు. దయచేసి మీడియా ముఖంగా తెలియజేయడం అంటే ఇప్పటికైనా స్పందించి పై అధికారులు మాకు న్యాయం చేస్తుంది. నంద్యాల సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరఫున మేము ఇది మీడియా ముఖంగా తెలియజేస్తాం. ఇలాగే ఇదే కొనసాగితే అన్ని చోట్ల నుంచి మా యూనియన్ మద్దతు తీసుకొని మేము ధర్నాలకైనా ప్రాణత్యాగానికైనా చేయగలుగుతాము, చేయడానికైనా సిద్ధంగా ఉంది. మా పరిస్థితి అర్థం చేసుకోండి సార్, మేము చేసుకుంటే తినాదిలే ఉంది, ప్రతి ఒక్కరి పరిస్థితి అదే ఉంది. అదే సార్ ఇప్పటికైనా స్పందించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నారు. గతంలో చేసినటువంటి ఆర్టీఓ రామకృష్ణారెడ్డి, ఆర్టీఓ సునీల్ కుమార్ గారు చెప్పడం వల్ల ఇలా అధికారులు చెప్పడం వల్ల మోసపోయామని చెప్పేసి డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇప్పుడే తెలియజేశాడు. వీళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతినకుండా వీళ్ళ యొక్క జీవితాలు బాగుపడడం కోసం త్వరగా వెంటనే
ఏంటంటే కానీ రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళు పెట్టినటువంటి బిల్లులను త్వరగా రిలీజ్ చేసి, ఇంకో ముఖ్యమైన విషయం ఏమనగా జిఎస్టీ అని చెప్పేసి ఎక్కువ కట్ చేసేటువంటి పరిస్థితి ఉందని కూడా ఆవేదన చెందుతారు. సో వీపై న్యూస్ కేసులతో డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యొక్క ఆవేదన.